హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ సశస్త్ర సీమ బల్ నుండి కానిస్టేబుల్ పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకు స్టార్టింగ్ ఎట్ 25,000 పే స్కేల్ స్టార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎగ్జామినేషన్ యొక్క ప్యాటర్న్, ఏమేమి ఈవెంట్స్ ఉంటాయి, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. సో మీకు ఇంటర్ కాకుండా ఎవరైనా 10th క్లాస్ పాస్ అయిన వారు ఉంటే వారు కూడా ప్రజెంట్ డిఫెన్స్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎస్ఎస్సి కానిస్టేబుల్ ఆల్ ఇండియా విడిగా 25,000 అబౌవ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా ఎస్సీ, ఎస్టీ, ఆల్ కేటగిరీ ఉమెన్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు 10th పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి ఇలా చాలా ఆర్గనైజేషన్ ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దాంతోపాటుగా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్, మీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ పాస్ అంటే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఇండియన్ నేవీ సంబంధించిన నోటిఫికేషన్స్ ఉన్నాయి. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో చాలా మనకి అయితే 10th నుంచి డిగ్రీ వరకు, అది ఇంటర్మీడియట్ అవ్వచ్చు, డిప్లొమా కానీ ఇలా చాలా నోటిఫికేషన్స్ ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్న ఆసక్తి ఉన్నవారు మన ఛానల్ వీడియోస్ చూసి అప్లై చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై చేయడానికి 22 ఆగస్టు వరకు అవకాశం ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అప్లై చాలు ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది. అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి. గ్రూప్ సి కేటగిరీ సంబంధించిన నాన్ గెజిటెడ్ మినిస్ట్రియల్ సంబంధించిన కేటగిరీ వేకెన్సీస్ ఇవి. పోస్టింగ్ వచ్చి ఆల్ ఇండియా వైడ్ ఎక్కడైనా సరే పోస్టింగ్ ఉండవచ్చు మీకు. పోస్ట్ నేమ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్. టోటల్ 115 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ 4 అంటే మీకు స్టార్టింగ్ 25,000 పే స్కేల్ స్టార్ట్ అవుతుంది అప్ టు 81,000 వరకు. దీనికి ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. డీరెన్స్ అలవెన్స్ కానీ, రేషన్ మనీ అలవెన్స్ కానీ, వాషింగ్ అలవెన్స్ ఇలా ఏమైతే మనకి గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం అప్ టు డేట్గా మీకు ఆ అలవెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. మీరు ఏ గ్రూప్ చదివినా కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ పర్సనల్స్గా మనకి మెన్షన్ చేయలేదు. స్కిల్ టెస్ట్ హిందీ అయితే 30 వర్డ్స్, ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్కి ఇంకా మీకు నోటిఫికేషన్ టైం ఉంది, ఇంకా 1 month టైం ఉంది. తర్వాత ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు, ఆ తర్వాత స్కిల్ టెస్ట్. సో టైం ఉంది కాబట్టి మీరు దగ్గరలోనే ఏది టైపింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మీరు బేసిక్ టైపింగ్ అనేది టైప్ చేయగలరు, వెంటనే వచ్చేస్తుంది మీకు. అటువంటి ఆప్షన్ లేని వారికి ఆన్లైన్ ద్వారా అండ్ టైపింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటే వాటిని ఇన్స్టాల్ చేసుకుని మీరు నేర్చుకోవచ్చు. 18 నుంచి 25 వరకు ఏజ్ లిమిట్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అంటే 18 to 25 ఇచ్చారు. కాకపోతే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ వారికి 5 years, ఓబీసీ 3 years, ఎక్స్ సర్వీస్మెన్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ లైక్ కేటగిరీ వరకు ఏజ్ రిలాక్సేషన్ మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి ఇది. నెక్స్ట్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఆల్ క్యాండిడేట్స్ అంటే ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్ వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ సబ్మిట్ చేస్తే చాలు. మిగతా వారు ₹100 ఫీజు అని పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఇది అఫీషియల్ వెబ్సైట్ ssbrect.gov.in ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ ఇది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా ఫిజికల్ సంబంధించిన ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మేల్స్కి, ఫీమేల్స్కి విడివిడిగా టెస్ట్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 1.6 kilometers రన్నింగ్ అంటే 1 mile మీరు రన్నింగ్ చేయాలి. 6 minutes 30 seconds పూర్తి చేయాలి. ఫీమేల్స్ కూడా రన్నింగ్ ఉంటుంది, కాకపోతే 4 minutes టైం ఇచ్చి 800 meters వరకు వీళ్ళు డిస్టెన్స్ అవ్వడం జరిగింది. ఆ టైంలో వీరు ఈ రన్నింగ్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అంటే వీళ్ళకి హైట్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క వెయిట్ కానీ ఏజ్ మొత్తాన్ని చెక్ చేసుకుంటారు ఇందులో కేటగిరీ వారీగా. ఇక్కడ డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉన్నాయి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేల్కి, ఫీమేల్కి విడిగా హైట్ అండ్ ఆ చెస్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత ఈశాన్య రాష్ట్రాల వారికి, నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఒక హైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత రిమైనింగ్ అదర్ అంటే అది ఏపీ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు. సో వాళ్ళకి మేల్ అయితే 165 centimeters హైట్ ఉండాలి, ఫీమేల్ అయితే 155 centimeters హైట్. ఇక చెస్ట్, ఫీమేల్ కేటగిరీకి అయితే చెస్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. మేల్కి అయితే 77 అంటే మీ చెస్ట్ కొలిచినప్పుడు 77 centimeters ఉండాలి. ఎక్స్పాన్షన్ 5 centimeters అంటే బ్రీత్ తీసుకుంటే 5 centimeters చెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఒకసారి మెజర్మెంట్ కూడా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి. నెక్స్ట్ ఎగ్జామినేషన్. రిటన్ ఎగ్జామినేషన్ మీకు బేసిక్ కంప్యూటర్ సిలబస్ ఏది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్. సో ఆ స్థాయిలోనే మీకు ఉంటుంది పేపర్ అనేది.
100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 2 అవర్స్ టైం ఉంటుంది. ఇది జీకే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ. చాలామంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎస్ఎస్సీకి కానీ లేదా స్టేట్ ఎగ్జామినేషన్ కానీ ఆర్ఆర్బీ అవ్వచ్చు, లేకపోతే వేరే డిఫెన్స్ ఎగ్జామినేషన్స్కి. మ్యాక్సిమం ఏమైతే సిలబస్ ఉంటుందో జనరల్ స్టడీస్ పేపర్, రీజనింగ్ కామన్గా ఉంటుంది, జీకే కామన్గా ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ అన్ని కామన్గా ఉంటుంది, మ్యాథ్స్ మీరు చూసుకోవాలి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు. ఇది ఇంటర్మీడియట్ స్థాయి కాబట్టి మీకు ఆల్రెడీ పేపర్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఆ బేసిక్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఒక పోస్ట్కి 15 టైమ్స్ అంటే 1:15 చొప్పున మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత అందులో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని క్యాండిడేట్స్ని పిలుస్తారు. హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే హిందీ మీరు టైప్ చేయాలి. వన్స్ ఇది పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, ఫైనల్గా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ హైట్ అండ్ ఏజ్ వారీగా అంటే మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఒక యావరేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎగ్జిట్ 4 ఉంది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఇది మీ యొక్క ఏజ్ ప్రకారం ఎంత హైట్ ఉండాలి ఇన్ఫర్మేషన్ ఇది చెక్ చేసుకోండి ఒకసారి. ఇవన్నీ మీకు ముందే తెలిస్తే మీకు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ లేకపోతే అక్కడ స్టార్టింగ్ మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ చెక్ చేసినప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై అనాలి. మీరు ఆ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ గ్రూప్ సి నాన్ గెస్టెడ్ సంబంధించిన కేటగిరీ. మీకు హెల్ప్ డెస్క్ అంటే మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఈమెయిల్కి మీ క్వైరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. సో ఈ విధంగా లింక్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అప్లై అని చెప్పేసి. ఇందులో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీరు లాగిన్ అయ్యి మీకు అప్లికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, రిజిస్ట్రేషన్ ఐడి మర్చిపోయినా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ లేదా ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా తిరిగి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది కింద, కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి 9 AM to 6 PM వర్కింగ్ టైంలో కాల్ చేసి మీరు రిక్రూట్మెంట్ సంబంధించిన సమాచారం అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్ మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, అంటే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అవి, తర్వాత ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం, తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అంటే ఏ సైజు ఉంటే యాక్సెప్ట్ చేస్తారు, ఏ సైజు ఉంటే ఎలిజిబుల్, ఏ సైజు ఉంటే ఇన్ఎలిజిబుల్ పూర్తి సమాచారం ఉంటుంది. మీరు ఆన్లైన్ చేసేటప్పుడు కంటే ముందే ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇన్స్ట్రక్షన్ క్లిక్ చేస్తే మీకు PDF ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. ముందుగా పార్ట్ 1 మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే అందులో ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, కేటగిరీ ఏంటి, మొత్తం పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. తర్వాత పార్ట్ 2 ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వాటి యొక్క సైజ్ ఎంత. నెక్స్ట్ పార్ట్ 3 పేమెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో పేమెంట్ ఎలా చేయాలి ఇటువంటి సమాచారం మొత్తం ఉంటుంది. ఇది చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఇది లింక్ ఆన్లైన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్. ఇది మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత నేషనాలిటీ, రిలీజియన్, మ్యాటల్ స్టాటస్, కేటగిరీ ఏంటి, తర్వాత బేసిక్ డిక్లరేషన్స్ అవన్నీ మీరు ఎంటర్ చేయాలి. మీ యొక్క ఒక ఐడి కార్డ్ ఎంటర్ చేయాలి. అది ఆధార్ అవ్వచ్చు, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ కానీ, లేదా యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి సంబంధించిన ఇక్కడ ఏమైతే సెలెక్ట్ చేసుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే ఓటర్ ఐడి సంబంధించిన ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, పుట్టుమచ్చలు, 10th సర్టిఫికేట్ పై ఉంటాయి, అవి వేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, 10th ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో, రోల్ నెంబర్ ఎంత, అన్నీ మీరు ఫిల్ చేయాలి ఇక్కడ. ఇవి 2 మ్యాండేటరీ. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ ఫీజు కూడా ఎంటర్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు అవి, ఎందుకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ మాత్రమే. కాలమ్స్ అయితే ఇచ్చారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. మెట్రికులేషన్ ఎంట్రీ అనేది మ్యాండేటరీగా ఇన్ఫర్మేషన్ మీరు ఇందులో ఎంటర్ చేయాలి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తాను, ముందే రెడీ చేసి పెట్టుకోవాలి అవి ముందే, ఎందుకంటే సైజు తేడా ఉంటే ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి అవ్వదు, మీకు మధ్యలో స్టక్ అవుతారు. సో ఎటువంటి ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి, వాటి యొక్క సైజ్, ఫార్మాట్, వాటి యొక్క పిక్సెల్ సైజ్ అంతా మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు క్రియేట్ చేసుకోవడం వస్తే, మీకు మాడిఫై చేసుకోవడం వస్తే ఓకే, లేదంటే బయట నెట్ క్యాఫ్ కానీ జిరాక్స్ సెంటర్స్లో అప్లికేషన్ ఎవరైతే చేస్తారో ఆన్లైన్ అప్లికేషన్ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చూపించండి. 6 months ఓల్డ్ ఫోటో అయినా పర్వాలేదు, అంతకంటే మరీ తక్కువ అయితే వద్దు. సో జనరల్ 3 months అని చెప్తూ ఉంటాను, ఇక్కడ 6 months వరకు ఇచ్చారు కాబట్టి మీరు రీసెంట్ టైంలో తీసుకున్న ఫోటో ఉంటే అప్లోడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మీరు వైట్ స్పేస్ ఉంటే, మ్యాక్సిమం లైట్ కలర్స్ కింద వైట్ కలర్ ఉంటే బాగుంటుంది ఆన్లైన్ అప్లికేషన్కి. మ్యాక్సిమం అన్ని అప్లికేషన్ కూడా అవే ప్రిఫర్ చేస్తున్నాయి, సో మీరు అవే తీసుకోండి. సిగ్నేచర్, దీనికి కూడా మన సిగ్నేచర్ ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద సైన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు వాటి యొక్క సైజ్ కూడా మెన్షన్ చేస్తారు ఇక్కడ. మీరు డిఫరెంట్ ఓఎస్ మనకి విండోస్ 7 కానీ లేకపోతే విండోస్ XP వాటిలో ఎటువంటి సాఫ్ట్వేర్స్ లైక్ MS Paint కానీ వేటిని యూజ్ చేసి మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తి సమాచారం ఉంటుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మనకి SSB కానిస్టేబుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.
లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ అప్డేట్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.